హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే సోమవారం రోజు పొద్దున్నే అనమాట. ఆ రోజు అమ్మవారికి ఉద్యాపన అయితే చెప్పేశాను. మీరందరూ కూడా సోమవారమే ఉద్వాసం చెప్పేసి ఉంటారని అనుకుంటున్నాను. ఎక్కువ శాతం ఆ రోజే చెప్పేసి ఉంటారులేండి. ఇంకా కావాలి అమ్మవారిని ఉంచుకోవాలనుకున్నోళ్ళు బుధవారం చెప్పుకుంటారు. ఇంకా నేను కూడా సోమవారం ఉదయాన్నే అయితే అమ్మవారికి అయితే ఉద్వాసం చెప్పుకున్నానండి. సింపుల్గా అమ్మవారికి డ్రై ఫ్రూట్స్ అవి నైవేద్యం సమర్పించేసి సింపుల్గా అమ్మవారికి అష్టోత్తరము కొన్ని సింపుల్గా పూజ చేసేసుకొని అమ్మవారికి అయితే ఇలా దీపం ఉండగానే అమ్మవారి పటాన్ని అయితే కదిలిచ్చేసానండి. తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఇంక మిగతాది పీఠం అన్నీ తీసేసి సర్దేశాను అనమాట. 7 రోజులు అమ్మవారికి పూజ చేసుకొని అమ్మవారిని అయితే అలా ఉద్వాసం చెప్తుంటే చాలా బాధ అనిపించిందండి. కానీ తప్పదు కదా, అమ్మ ఎక్కడికి వెళ్ళదు, మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి అమ్మనైతే పీఠం కదిలించాలి కాబట్టి ఇంకా అమ్మవారిని అయితే తీసి దేవుడి గుడిలో పెట్టేశానండి. ఇంకా ఆ రోజైతే ఇంకేం షూట్ చేయలేదండి వీడియోస్ అయితే. ఇది మరుసటి రోజు. ఈరోజైతే నాకు పుట్టినరోజు అండి. ఇంకా ఉదయాన్నే లేచేసి ఇంకా మా అమ్మాయికి మా వారికి క్యారేజ్ పెట్టి పంపించేశాను. ఉదయాన్నే లేచి ముందు విషెస్ చెప్పారనమాట. తర్వాత ఇంకా అసలు నాకు ఇలా ఎక్కువ సెలబ్రేట్ చేసుకోవటం అలాంటివి ఏమి ఇష్టం ఉండవండి. కొత్త శారీ ఉంటే ఒకటి కట్టేసుకున్నాను. ఇంకా పూజ చేసుకున్నాను. ఇంట్లో ఇల్లంతా శుభ్రం చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకొని తర్వాత అయితే బాబా టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చానండి. మాకు దగ్గరలో బాబా టెంపుల్ ఉంటుంది కదా, ఇంతకుముందు వీడియోస్లో కూడా మీరు అందరూ చూసారు. ఇంకా అక్కడికి వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టేసుకొని సింపుల్గా బాబాకి అయితే దండం పెట్టుకొని పూజ అయితే చేసుకొని వచ్చేసానండి ఇంటికి. ఇంకా ఇలా అయితే నేను ఆ రోజు అసలు ఏమి అనుకోలేదండి. అసలు నా కేక్ కట్ చేయాలని కానీ ఏమీ అనుకోలేదన్నమాట. కానీ సాయంత్రానికి మా వారైతే కేక్ తెచ్చారు. నేను వద్దన్నాను. నాకు అసలు ఇలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. అందుకే ఏం వద్దన్నాను. కానీ తీసుకొచ్చారండి, కేక్ తీసుకొచ్చారు. ఇంకా కట్ చేయాల్సిందేనని ఇంకా గొడవ చేస్తాను. ఇంకా కేక్ కట్ చేయడానికి ఇంకా ఇలా రెడీ అయిపోయానండి. ఇంకా సాయంత్రం ఇట్లా టైం అయితే 8 అయిపోయింది టైం. ఇంకా రెడీ అయిపోయి ఇంక ఈ సారీ అయితే మార్చుకొని వచ్చేసాను అనమాట. ఇంక ఈ సారీ మార్చుకొని వచ్చేసిన తర్వాత కేక్ అయితే కట్ చేసామండి. సింపుల్గా ఇంకెవ్వరు లేరు, మా వారు, నేను, మా పాపేను. ఇంకా మా అబ్బాయి కూడా లేడు కదా, హాస్టల్కి వెళ్ళాడు కదా. ఇలా కేక్ అయితే కట్ చేసేసానండి. ఇంకా అది ఏదో కొంచెం ఓల్డ్ స్టాక్ అట్టుంది. ఒక్కసారిగా పైకి వెళ్ళింది. అందుకే ఒక్కసారిగా షాక్ అయ్యామన్నమాట. ఒక్కసారిగా ఏదో టపాస్ పేలినట్టు పైకి వెళ్ళిపోయింది. ఇంకా ఇలా అయితే సింపుల్గా మా ముగ్గురు వరకే కేక్ కట్ చేసుకొని ఇలా ఆ రోజైతే హ్యాపీగా గడిచిపోయిందండి. ఇంకా వంట కూడా ఇంట్లో అయితే ఏం చేయలేదు. బయట తీసుకొస్తా అన్నారు కానీ నేనే వద్దన్నాను. ఇంకా బిర్యానీ అవి తీసుకొస్తా అన్నారు. అసలు ఏం వద్దన్నాను. ఎందుకని నైట్ టైం కదా, హెవీ అయిపోయిద్దని వద్దన్నాను నేనైతే. ఇంకా చపాతీ చేసుకొని ఇంకా ఆ రోజు నైట్ అయితే తినేసామండి. ఇంకా ఆ రోజు అయితే సింపుల్గా ఆ రోజు గడిచిపోయిందనమాట. ఇలాంటి ఎక్కువ సెలబ్రేషన్స్ అలాంటివి అసలు ఇంట్రెస్ట్ ఏమి ఉండదండి. కానీ మా వారు ఇంకా కాల్ చేసి చెప్పకుండా తీసుకొచ్చారనమాట కేకు. ఇంకా అందుకని తప్పలేదనమాట. ఇంకా ఆ రోజంతా అలాగా హ్యాపీగా గడిచిపోయింది. కేక్ కట్ చేసాము, కొన్ని ఫొటోస్ అవి దిగేసాము. ఇంకా మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వస్తే పిలుస్తుందనమాట. నేనైతే వద్దు ఎవరు వద్దులే అని చెప్తా ఉన్నాను. కానీ మా అమ్మాయి అయితే వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొచ్చింది. ఇంకా అమ్మాయి వస్తే ఇంకా అమ్మాయికి కూడా కేక్ పెట్టానమాట. ఇదైతే కూల్ కేక్ అండి. చాలా బాగుంది. తింటా ఉంటే చల్లగా ఫ్రిడ్జ్లో ఉంచారు. చల్లగా చాలా బాగుంది. అందుకని నేనైతే కొంచెం ఇలా తింటా ఉన్నాను. ఏమనుకోవద్దు ఇలా అని. ఇలా అయితే మా వరకైతే సింపుల్గా ఇలా సెలబ్రేట్ చేసుకొని ఏదో గుర్తుగా ఒక వీడియో అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఇక్కడైతే మా అమ్మాయి కనీసం డ్రెస్ కూడా మార్చుకోలేదండి. ఇంక మార్చుకోమంటే ఇంకెందుకులేమ్మా వద్దులే అని ఆ ఫొటోస్ వీడియోస్లో కూడా రాదనమాట. ఇలా అయితే సింపుల్గా నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి. కొన్ని గుర్తుగా అయితే 4 ఫోటోలు తీసేసుకున్నాము. అది కూల్ కేక్ అయ్యేసరికి ఊరికే చేతికి అంటుకుపోతుందండి. ఇంకా అందుకని స్పాంజ్ లాగా చేతికి అంటుకుపోతూ ఉందన్నమాట. ఇంకా అందుకని అయితే కొంచెం నోట్లో పెట్టేసుకుంటూ ఉన్నాము. ఇలా అయితే సింపుల్గా నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే సింపుల్గా ఇలా అయితే జరిగిపోయినాయండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. వీలైతే నాకైతే చెప్పాలనుకున్న వాళ్ళు బిలేటెడ్ విషెస్ అయితే చెప్పేసేయండి. నిన్న ఒక షార్ట్ కూడా చేసి పెట్టేశానులేండి. ఇంకా ఇలా అయితే నా బర్త్డే సెలబ్రేషన్స్ ఈరోజంతా అయితే ఇలా గడిచిపోయిందనమాట.
ఈ వీడియో మీకు నచ్చిందా? ఎలా ఉందనేది నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఈ చిన్న వీడియోతోటి మీ అందరితో షేర్ చేద్దామనేది ఈ చిన్న వీడియో మీ అందరితో షేర్ చేశాననమాట. ఇంక ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎక్కడైతే మా అమ్మాయి అయితే ఏదో ఎగతాళి చేస్తూ ఉందనమాట. వాళ్ళ డాడీ హైట్ ఉంటారు కదా, అందుకని నన్ను ఎగతాళి చేస్తూ ఉంది. ఇంక ఇదేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.